ఓకే. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సండే అని మనం రెస్ట్ తీసుకోకుండా మన కాంపిటేటివ్ వైబ్స్లో కొంచెం జోష్ కొనసాగిద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ కంటే క్యూరియాసిటీ చాలా ఇంపార్టెంట్. క్యూరియాసిటీ ఉన్న స్టూడెంట్స్ ఆన్సర్ కోసం కాకుండా అర్థం చేసుకోవడం కోసం చదువుతారు. క్యూరియాసిటీ ఉన్న దగ్గర కాన్సంట్రేషన్, కాన్ఫిడెన్స్, క్లారిటీ ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన ఫస్ట్ వెపన్ క్యూరియాసిటీ మన మైండ్కి ఒక కరెంటులా పనిచేస్తుంది. దానివల్ల మనకి లెర్నింగ్ అనే లైట్ వెలుగుతుంది. క్యూరియాసిటీ ఎలా ఉండాలి అనేది నేను ఒక చిన్న కథ ద్వారా చెప్తాను మీకు. మనం చిన్నప్పుడు నేర్చుకున్న కథలు మనకి ఎలాంటి నీతినిస్తాయో, ఆ నీతి మనకి లైఫ్ లెసన్స్గా ఎలా మారతాయో ఈ కథలో మనం చూద్దాం. అనగనగా ఒక ఈగ ఉంది. ఆ ఈగకి తన పేరు తెలుసుకోవాలని ఒక కోరిక పుట్టింది. తను వెంటనే పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ నా పేరేంటి అని అడిగింది. పెద్దమ్మ, నాకేం తెలుసు తల్లి, నా కొడుకు ఏమైనా తెలిసేమో అడుగు అని అంది. ఈ ఈగ వెంటనే పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అని అడిగింది. అతను, నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న గొడ్డలకి ఏమైనా తెలిసేమో అడుగు అన్నాడు. ఈగ గొడ్డల దగ్గరికి వెళ్ళి, పేదరాజు పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలి నా పేరేంటి అని అడిగింది. ఆ గొడ్డలి, నాకేం తెలుసు, నేను కొట్టే చెట్టును అడుగు అని అంది. పేదరాజు పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు నా పేరేంటి అని అడిగింది ఈగ. చెట్టు అంది, నాకేం తెలుసు, నా పక్కనే ఉన్న నదిని అడుగు అని అంది. నది దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు పక్కనే ఉన్న నది నా పేరేంటి అని అడిగింది. ఆ నది, నాకేం తెలుసు, నా నదిలో నీళ్లు తాగుతున్న ఆవును అడుగు అంది. ఆవు దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు పక్కన ఉన్న నదిలో నీళ్లు తాగుతున్న ఆవు నా పేరేంటి అని అడిగింది. ఆవు, నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న బిడ్డను అడుగు అని అంది. ఈగ మళ్ళీ పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు పక్కన ఉన్న నదిలో నీళ్లు తాగే ఆవు కడుపులోని బిడ్డ నా పేరేంటి అని అడిగింది. ఆ చిన్న బిడ్డకి ఇంకా మాటలు రావంట. అప్పుడు ఈ ఈ ఈ అని ఒక సౌండ్ చేసిందంట. వెంటనే ఈగకి తన పేరు ఈగా అని తెలిసిపోయిందంట. సో తను దాంతో అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయిందనమాట. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది? మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే, తెలుసుకోవాలి అనుకుంటే ఎన్నిసార్లైనా క్వశ్చన్ చేయాలి. మనకి సమాధానం వచ్చేంత వరకు మన ప్రయత్నం ఆపకూడదు. ఎంత క్యూరియస్గా ఉంటే అంత నేర్చుకుంటాం. ఇక్కడ మనం చదువుకోవడం అంటే కేవలం బుక్స్ మాత్రమే కాదు, క్వశ్చన్ చేయాలి, వచ్చిన ఆన్సర్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇవి క్యూరియస్ మైండ్కి ఉండే అసలైన క్వాలిటీస్. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, క్యూరియస్ అని కామెంట్ చేయండి, కాంపిటేటివ్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.